తమిళ సినిమా పరిశ్రమలో స్టోన్ బెంచ్ ఫిలిం ఇండియన్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సంయుక్తంగా కార్తికేయన్ సంతానం అలంకార్ పాండ్యన్ నిర్మించిన సినిమా రత్నం. మాస్ యాక్షన్ సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమాను సింగం ఫేమ్ హరి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రకని, మురళీ శర్మ, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, హరీష్ పేరాడి, తులసి ఇలా చాలామంది సీనియర్ నటీనటులు ఇందులో నటించారు. ఏప్రిల్ 26వ తేదీన రిలీజ్ అయింది ఈ సినిమా. మంచి టాక్తో దూసుకువెళ్తోంది. 13వ రోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయి, 14వ రోజు కలెక్షన్ సినిమాకి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కోలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం. రత్నం సినిమాలో అగ్రనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. వారందరి రెమ్యునరేషన్లు, అలాగే ప్రమోషనల్ ఖర్చులు, ప్రొడక్షన్ కాస్ట్ కలిపి ఈ సినిమాను భారీ వ్యయంతో రూపొందించారు. ఈ సినిమాకు సుమారు 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. హరి విశాల్ కాంబినేషన్లో 3వ సినిమా కావడంతో రిలీజ్కు భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో భారీగా సినిమాను రిలీజ్ చేశారు. తమిళనాడు, తెలుగు, కన్నడ, ఇతర ప్రాంతాల్లో కలిపి సుమారు 600 స్క్రీన్లు, ఓవర్సీస్ కలిపి 750 స్క్రీన్లలో రిలీజ్ అయింది. ముఖ్యంగా ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఓపెనింగ్స్ పెరగడానికి మరింత హైప్ ఇచ్చింది ట్రైలర్. ఇక తొలి 2 రోజులు చూస్తే ఆక్యుపెన్సీ 62% కనిపిస్తే, 3వ రోజు 52%, 4, 5, 6 రోజుల్లో 30% కనిపించింది. ఇక వారం చివరి రోజు 7వ రోజు 32% ఆక్యుపెన్సీ కనిపిస్తే, 11, 12 రోజు 20 నుంచి 22% కనిపించింది. 13వ రోజు 19% ఆక్యుపెన్సీ కనిపించింది. రత్న మూవీ కలెక్షన్స్ చూసినట్లయితే ఈ సినిమా 2 రోజులకి 30 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. 3వ రోజు 10 కోట్ల రూపాయలు, 4వ రోజు 8 కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది. ఇక 11వ రోజు 1.5 కోటి, 12వ రోజు 85 లక్షలు, 13వ రోజు 76 లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. సినిమా టాక్ బాగుంది. 14వ రోజు ఆక్యుపెన్సీ కూడా 21% వరకు కనిపిస్తోంది. ఈ సినిమాకు మరో 80 లక్షల రూపాయల నేడు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు కూడా భావిస్తున్నారు. 2వ వారం చివరి రోజు కాబట్టి ఈ సినిమాకు మరింత కలెక్షన్స్ కూడా నేడు వచ్చే అవకాశం ఉందని అక్కడ అనలిస్టులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. తమిళనాడు ఆక్యుపెన్సీ 75% మేర కలెక్షన్స్ అయితే తీసుకువస్తోంది. ఈ వారం పెద్ద సినిమాలు తెలుగులోని, తమిళ్లో కూడా రిలీజ్ లేకపోవడంతో 2 ప్రాంతాల్లో కూడా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. వచ్చే వారం శనివారం వరకు ఈ సినిమాకు డోకా లేదంటున్నారు అనలిస్టులు.